హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివికే వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. రెమెడీ షేర్ చేసే ముందు నా డ్రెస్ని ప్లీజ్ మీరు ఇగ్నోర్ చేసేయండి. వై బికాస్ టుడే నాకు చాలా మినీ వ్లాగ్ షూటింగ్ ఉందన్నమాట. సో దట్ నేను రెడీ అవ్వాలి కదా, అలాగే నేను ఈరోజు నా హెయిర్ కేర్ రొటీన్ కూడా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము షూటింగ్ అన్నట్టుగా నేను మీకు హెయిర్ కేర్ రొటీన్ కూడా చూపించాలి అని చెప్పేసి ఈ చిన్న వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అందుకోసం ఈ డ్రెస్లో ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతుంది. ఇదైతే నా రెగ్యులర్ హెయిర్ కేర్ అనమాట. నా హెయిర్ని చూసి మీరు హెయిర్ కేర్ చెప్తుంది బట్ షార్ట్ హెయిర్ అని చెప్పేసి అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఒకటి చెప్తాను హెయిర్ విషయంలో. అన్హెల్దీ లాంగ్ హెయిర్ అండ్ హెల్దీ షార్ట్ హెయిర్ రెండింటిలో విచ్ వన్ ఈజ్ బెటర్ అనేది మీరే చూసి. అండ్ ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తుంది హెల్దీ షార్ట్ హెయిర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ప్రెసెంట్ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో దట్ హెయిర్ కేర్ రొటీన్ చేసుకుని చాలా డేస్ అయిపోయింది. ఇక్కడ నేను చేసుకుంటుంది అలోవెరా హెయిర్. ఇది నా రెగ్యులర్ హెయిర్ కేర్ అండ్ నా ఫేవరెట్ రొటీన్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది టైమింగ్స్ హెయిర్ స్మూత్నింగ్ కోసం, కండిషనింగ్ కోసం మనం కండిషనర్స్, హెయిర్ స్పా క్రీమ్స్ చాలానే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. బట్ మోస్ట్ ఆఫ్ దోస్ ఆల్ కెమికల్ బేస్డ్. అండ్ ఆఫ్టర్ దట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఇవ్వదు. అండ్ కమింగ్ టు అలోవెరా వచ్చేసి మనకి ఇది న్యాచురల్ థెరపీ కదా, మన ఇంట్లోనే చక్కగా మొక్కలు పెట్టుకొని పెంచుకోవచ్చు. ఈ వీడియో చూసాక బిఫోర్ ఈ వీడియో ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే వీక్లీ ట్వైస్ అలోవెరా తోటి హెయిర్ మాస్క్ పెట్టుకొని చూడండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట, అంత అమేజింగ్ రిజల్ట్. ఆఫ్టర్ దట్ అన్నింటికి చెక్ పెట్టేసి ఇంకా మీరు ఎంచక్క అలోవెరాకి షిఫ్ట్ అయిపోతారనమాట. అంత గుడ్ రిజల్ట్. ఫ్రీజీ హెయిర్, డ్యామేజ్ హెయిర్, బ్రేకేజెస్ ఉన్న హెయిర్ అండ్ డాండ్రఫ్, హెయిర్ ఫాల్స్కి ఇదైతే సూపర్ రెమెడీ అని నేను చెప్తాను. వై బికాస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ తోటి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి. సో నా ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ థింగ్ ఏంటనంటే మనం దీన్ని అప్లై చేసుకున్న తర్వాత షాంపూ వాష్ చేయొద్దు. వన్ డే వదిలేసి నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై అలోవెరా హెయిర్ కేర్. నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్